ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనేది ఒక సెట్ అంట. ఏ ఈక్వల్స్ టు ఒక సెట్ అన్నాడు కాబట్టి సెట్ని ఈ కర్లీ బ్రేసెస్తో రిప్రజెంటేషన్ చేద్దాం. ఇలా రిప్రజెంటేషన్ చేస్తే ఏ అనేది ఒక సెట్. ఆ సెట్లో ఏమున్నాయని చెప్పాడు? ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? ప్రైమ్ నెంబర్స్లో మొదటగా ఉన్న 5 రాయమన్నాడు. వాటిని ఎలా రాయమన్నాడు? రాస్టర్ ఫామ్లో రాయమన్నాడు. నార్మల్గా మనకి సెట్ థియరీలో సెట్స్ ఎన్ని టైప్స్ అంటే సెట్ యొక్క రిప్రజెంటేషన్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్గా రిప్రజెంట్ చేస్తాం. ఒకటి రాస్టర్ ఫాము, రెండోది సెట్ బిల్డర్ ఫాము. రాస్టర్ ఫామ్ అంటే డైరెక్ట్గా ఎలిమెంట్స్ని చెప్పేస్తాం, అలానే ఎలిమెంట్స్ ఉన్నాయని డైరెక్ట్గా చెప్పాడు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే డిఫైన్ చేయడం, ఎలిమెంట్స్ ఏవేవో డిఫైన్ చేయడం, కానీ డైరెక్ట్గా రిప్రజెంటేషన్ అనేది ఉండదు. ఇక్కడ మనకి రాస్టర్ ఫామ్ అనేది చూపించమన్నాడు. రాస్టర్ ఫామ్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఏంటో మనం రాయాలి, వాటిని డిఫైన్ చేయక్కర్లేదు, మనం రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ని సెట్లో రిప్రజెంటేషన్ అనేది డైరెక్ట్గా చేయాలి కాబట్టి, అంటే ఎలిమెంట్స్ని ఈ సెట్లో చూపించాలి, డైరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఆ ఎలిమెంట్స్ ఏవో ఫైండ్ అవుట్ చేద్దాం. నార్మల్గా మనకి ప్రైమ్ నెంబర్స్ ఏవేవి ఉంటాయి? 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. వీటిని ప్రైమ్ నెంబర్స్ అని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే ఈ నెంబర్స్లో ఓన్లీ 2 టేబుల్స్ మాత్రమే పోతాయి, అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే నెంబర్స్ కలిగి ఉంటాయి. అలా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉండే నెంబర్స్ని మనం ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నేచురల్ నెంబర్స్ నుంచి వచ్చినాయి. నేచురల్ నెంబర్స్ నుంచి మనకి ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నేచురల్ నెంబర్స్ అంటే మనకి ఏముంటాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో ఆన్. ఈ నేచురల్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రైమ్ నెంబర్స్ కింద అవి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 చూడండి, 2 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, మిగతా ఏ టేబుల్లోనే పోదు, అంటే దీనికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. 3 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. 5 1 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది. 7 1 టేబుల్లో పోతుంది, 7 టేబుల్లో పోతుంది. 11 1 టేబుల్లో పోతుంది, 11 టేబుల్లో పోతుంది. వీటిలన్నిటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి? ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, సెకండ్ ప్రైమ్ నెంబర్ 3, థర్డ్ 5, ఫోర్త్ది 7, ఫిఫ్త్ది 11. మనకి 5 ప్రైమ్ నెంబర్స్ని మనం ఏ సెట్లో రాసాం. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏది ఆన్సర్ వస్తుంది? ఇది మన ఆన్సర్. ఈ సెట్ అనేది ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ని కలిగి ఉంది కాబట్టి ఇది మనకి ఆన్సర్.